బీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేక అక్రమాలు, ఆరోపణలు, కుంభకోణాలు, టెలిఫోన్ ట్యాపింగ్ వంటి కేసులు వీటన్నిటికి సంబంధించిన వరుస విచారణలు ఏవైతే ఉన్నాయో, ఈ ఎంక్వైరీల కారణంగా మున్సిపల్ ఎన్నికల పైన ఎఫెక్ట్ పడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఏవైతే విచారణలు జరుగుతున్నాయో వీటి ఇంపాక్ట్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది అని స్థూలంగా ఆ పార్టీ నాయకత్వం ఒక అంచనాకు వస్తుంది. అంటే డ్యామేజ్ జరుగుతోంది పార్టీ. పార్టీ ప్రతిష్ట మంట కలుస్తోంది. పార్టీ ఇన్ని ఘోరాలకు పాల్పడిందా అనే చర్చ ఒకటి జనంలో జరుగుతోంది. అటువంటప్పుడు ఏం చేయాలి? ఈ డ్యామేజ్ని ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనే దానికి సంబంధించి పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. పైగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి చాలామంది వెనుకంజ వేస్తున్నట్టుగా కూడా కథనాలు వస్తున్నాయి. వెనుకంజ వేస్తున్నట్టు చాలా ప్రాంతాల నుంచి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తే గెలుస్తామా లేదా, ఓడిపోతే పరిస్థితి ఏంటి అనే దానిపైన చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు వస్తోంది. అండ్ ఇంకొకటి, ప్రభుత్వం పైన ప్రతిరోజు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మరి కొంతమంది ముఖ్యులు కానీ తీవ్రమైన విమర్శలు చేస్తున్నమాట నిజం. అందులో ఎవరు కాదనడానికి లేదు. అంటే ప్రధాన ప్రతిపక్ష పాత్రను కేటీఆర్, హరీష్ రావు సమర్థంగా పోషిస్తున్నట్టే లెక్క. మీడియాలో ప్రతిరోజు వాళ్ళు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పద్ధతి, ఫలానా దాంట్లో కుంభకోణం జరిగింది, సింగరేణికి సంబంధించి బొగ్గు కుంభకోణం జరిగింది, లేకపోతే ఇది మన మైక్రో బ్రూవరీస్ విషయంలో కుంభకోణం జరిగింది, అట్లాగే తాగడానికి నీళ్లు లేకపోయినా బీరు తయారు చేసే పరిశ్రమలకు నీళ్ళు అందిస్తున్నారు అని ఇటు రకరకాల విమర్శలు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఈ విమర్శలతో వర్కౌట్ కావడం లేదన్నది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మాట. బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారంటే, మీరు ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు, తెలంగాణ భవన్ వేదికగా చేస్తున్న విమర్శలు గ్రౌండ్లో వర్కౌట్ కావడం లేదనేది వాళ్ళ విమర్శ. అండ్ బలమైన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలి అనేది ఒక కాన్సెప్ట్ వచ్చింది. సో బలమైన అభ్యర్థుల కోసం ఇప్పుడు అన్వేషణ, గాలింపు చర్యలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో కుమ్మిగా జరుగుతుంది పెద్ద ఎత్తున. అంటే బలమైన అభ్యర్థులు లేకపోతే, అంటే కేసీఆర్ ముఖం చూసి, కేటీఆర్ ముఖం చూసి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసే పరిస్థితులు లేవు అని బీఆర్ఎస్ పార్టీ క్యాడరే అంటోంది. మనమనడం కాదు, మనం విశ్లేషించడం కాదు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏం చెప్తుందంటే, ఆ పార్టీ నాయకుల ముఖాలు చూసి, ముఖ్యంగా కేసీఆర్ వాళ్ళని చూసి ఓట్లు వేసే రోజులు పోయాయి కనుక క్యాండిడేచర్ కనుక బలంగా ఉంటే, అభ్యర్థి బలంగా ఉంటే మనం నెట్టుకు రావచ్చు, గెలిచే అవకాశాలు మెరుగుపడవచ్చు అన్నది బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చెబుతోంది. ఈ మేరకు కేసీఆర్ జరిపిన ఒక సమావేశంలో కూడా కొంతమంది పార్టీ నాయకులు ఈ అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలు బలంగా పనిచేయాలని అండ్ శక్తివంచన లేకుండా పనిచేయాలని కేసీఆర్ అంటే మున్సిపల్ ఎన్నికల ప్రచార వ్యూహాలకు సంబంధించి దిశానిర్దేశం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు బాగా అంటే గట్టిగా వివరించాలని కేసీఆర్ వాళ్లకు సూచించాడు, ఇది పార్టీ నాయకులకు. అయితే ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయి అనేది ఇంపార్టెంట్. కేసీఆర్ ప్రణాళికలు, వ్యూహరచన ఇది బాగానే ఉంది. ఇది విన్నవాళ్ళు దీన్ని మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలు వాటిని నమ్మాలి. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎంత ఉంది అనే దానికి సంబంధించి ఒక లెక్క ఏమీ పక్కాగా లేదు. సర్పంచ్ ఎలక్షన్స్ చూస్తే, అంటే పూర్తి గ్రామీణ స్థాయిలో జరిగిన ఎలక్షన్స్లో 35-39% దాకా తమకు సీట్లు వచ్చాయి, ఓట్లు వచ్చాయని బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేస్తూ వచ్చింది. కానీ 70%, 60% ఓటర్లు ఎటువైపు ఉన్నారు? అధికార పార్టీ వైపే ఉన్నారు, కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అటువంటి పరిస్థితి వస్తుందేమో. మున్సిపల్ ఎన్నికల్లో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ
బాగా పెర్ఫామ్ చేస్తుందేమో. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికల్లోనైనా సరే బలంగా పనిచేసి ఎక్కువ సీట్లను సాధించి ఎక్కువ మున్సిపాలిటీలను కైవసం చేసుకొని ఒకవేళ ముందుకు వెళితే ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయొచ్చు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. తర్వాత చాలా మున్సిపాలిటీలో పోటీ చేయడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది అభ్యర్థులు ముందుకు రావడం లేదు. ఇది ఒక ఆసక్తికరమైన సన్నివేశమే నిజానికి. అంటే 10 ఏళ్ల పాటు పనిచేసిన పార్టీకి మున్సిపల్ స్థాయిలో పోటీ చేయడానికి, అంటే కార్పొరేటర్లు పోటీ చేయడానికి, కౌన్సిలర్స్గా పోటీ చేయడానికి, లేకుంటే మేయర్ పదవుల కోసం ఆశపడే వాళ్ళు, మున్సిపల్ చైర్మన్ పదవులు ఆశపడేవాళ్ళు, అటువంటి వాళ్ళు లేకపోవడం అనేది ఆ పార్టీకి పెద్ద మైనస్. అందువల్ల ఒకటి అధికారంలో లేని పరిస్థితి, అధికారం లేనందున మున్సిపాలిటీలలో పోటీ చేసిన ఒకవేళ ఖర్చు సంగతి ఏంటి అనేది ఇంకొక సమస్య తలెత్తుతోంది. అట్లాగే అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వం పైన పెద్దగా వ్యతిరేకత లేదు అనే ఒక అభిప్రాయం కూడా బీఆర్ఎస్ క్యాడర్లో వినపడుతోంది. నిధులకు సంబంధించిన విషయం ప్రధానంగా అడ్డంకిగా మారినట్టు కొంతమంది చెప్తున్నారు. అంటే ఒకవేళ నిధులు కనుక పార్టీ వైపు నుంచి సమకూర్చితే తాము నిలబడడానికి సిద్ధమేనని చాలా మున్సిపాలిటీస్ నుంచి పార్టీకి సూచనలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి అగ్ని పరీక్షే. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇటువంటి అగ్ని పరీక్షల్ని చాలా ఎదుర్కొంటూ వస్తుంది. 1-2 కాదు. కంటోన్మెంట్లో అగ్ని పరీక్ష, ఓడిపోయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అగ్ని పరీక్ష, ఓడిపోయింది. సర్పంచ్ ఎన్నికల్లో ఏదో బుటాబొట్టిగా పాస్ మార్కులు సంపాదించుకుంది. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు. సాధారణంగా కేటీఆర్ భాషలో చెప్పాలంటే అర్బన్ మొత్తం మన చేతుల్లో ఉంది, మన పార్టీ పట్ల అర్బన్ ప్రాంతాలన్నీ కూడా మన వైపు మొగ్గు చూపుతుంటాయి అని ఆయన చెప్తుంటాడు. కనుక అర్బన్ ప్రాంతాలైన పట్టణాలు, నగరాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంతమంది ప్రజలు ఆదరణ చూపుతారనేది కూడా మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బట్టి మనం చెప్పొచ్చు. జూబ్లీ హిల్స్ ఎన్నికల సమయంలో, ఉప ఎన్నికల సమయంలో ఇది రిఫరెండం, రేవంత్ రెడ్డి పరిపాలన రిఫరెండం అని చెప్పాడు ఎవరు, కేటీఆర్. తీరా ఆ రిఫరెండం అనేదాన్ని ఆయన ఉపసంహరించుకోలేదు. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడ తీర్పు వచ్చింది, అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఎక్కువ సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అదే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన తీర్పు వచ్చినట్లు లెక్క. అంటే బీఆర్ఎస్ పార్టీ పట్ల ఇప్పటికీ ప్రజల్లో వ్యతిరేకత ఎందుకుంది అనే దాన్ని చాలా నిజాయితీగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది, చాలా నిజాయితీగా. అందుకు పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకైతే ఎక్కడ కనబడటం లేదు. ఎందువల్ల ప్రజల్లో మన పట్ల వ్యతిరేకత ఉంది? 1-2 కాదు. ప్రతిరోజు మనం పత్రికల్లో చూస్తే, బీఆర్ఎస్ మీడియా మినహాయిస్తే మిగతా ఈ అన్ని పత్రికల్లో కూడా ఆ 10 ఏళ్లలో కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలో జరిగిన నేరాలు, ఘోరాల గురించిన వార్తలే వస్తున్నాయి. భూదందాల దగ్గర నుంచి, ఇసుక దందాల దగ్గర నుంచి, లేకుంటే ఇంకా ఇతరత్ర అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. అంతకుముందు 2014 ముందు డ్రగ్స్ పెద్దగా మనము వినబడిన సమస్య, వినని సమస్య. అది ఇప్పుడు మరి అది వటవృక్షమై కూర్చుంది హైదరాబాద్ సిటీలో, డ్రగ్స్ హబ్గా మారిపోయింది. దీనికి బాధ్యులు ఎవరో అంటే మళ్ళీ బీఆర్ఎస్ దగ్గరికే వెళ్తుంది. అట్లా అనేక విషయాల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ప్రజల్లో అప్రతిష్ట పాలైపోయింది. అండ్ ఇక సరే, వాళ్ళ కుటుంబ సభ్యుల వ్యవహారం, వాళ్ళ పరిపాలన ఇదంతా ఒక ఎత్తు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కవిత ద్వారా కూడా బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరగబోతోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చాలా మున్సిపాలిటీల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పార్టీ గుర్తు సింహం గుర్తుతో కవిత సంస్థ తెలంగాణ జాగృతి సభ్యులు పోటీ చేయబోతున్నారు.
వాళ్ళు అంతో ఇంతో ఓట్లు చీల్చక తప్పదు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇది కూడా ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిపోయినట్లు కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.